సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. 2 లక్షలకు పైగా మెజారిటీతో రెండోసారి ఎంపీగా బండి సంజయ్ గెలుపొందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసే దిశగా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా కార్యక్రమాలు చేపడతామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందు ఒత్తిడులు, ప్రలోభాలకు గురి చేసిన లొంగకుండా ఓటర్లు బండి సంజయ్కి ఓటు వేసి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారు ఎన్నోసారి గెలవడం ఇదేదో ఉత్సవాలు చేసుకోవడానికి ఊరేగించుకోవడానికి కాదు, ఇది మరింత బాధ్యత పెరిగిందని. ఈ ప్రాంతంలో అనేక రకాలైనటువంటి సమస్యలున్నాయి, రాజకీయ సమస్యలున్నాయి, భౌగోళిక సమస్యలున్నాయి, సామాజిక సమస్యలున్నాయి. ఈ ప్రాంతం చాలా తీవ్రమైనటువంటి ఒత్తిళ్లలో ఉంది, రాజకీయ ఒత్తిళ్లలో ఉంది. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కూడా రాబోయే కాలంలో పోరాటాల ద్వారా మరి దూరం చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు, 420 హామీలు, ఆ హామీలను సమర్థవంతంగా పకడ్బందీగా అమలు జరిపించేదానికోసం భారతీయ జనతా పార్టీగా నడి రోడ్డు మీద మరి గీత గీసి పోరాటం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎన్నికలు అయిపోయేదాకా ఒక లెక్క, ఎన్నికల తర్వాత మరో లెక్క. ఇవాళ హుస్నాబాద్లో రేపు రాబోయే కాలంలో బీజేపీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మరి భారీ మెజారిటీతో కరీంనగర్ సీటు పైన బండి సంజయ్ గారిని గెలిపించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా గతంలో కంటే అత్యధికమైనటువంటి ఓట్లు వచ్చే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ప్రయత్నం చేసినందుకు ఓటర్లకు శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ